ఫ్రెండ్స్, వెల్కమ్ టు షీ టాలీ ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను జిఎస్టీలో క్యూఆర్ఎంపీ స్కీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. జిఎస్టీలో మనకి క్యూఆర్ఎంపీ స్కీమ్ అంటే ఏంటి, ఈ స్కీమ్ని ఎవరు తీసుకోవాలి, దీనివల్ల మనకి యూజెస్ ఏంటి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యాక్చువల్గా జిఎస్టీలో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్క డీలరు కంపల్సరీ మంత్లీ వన్స్ కానీ క్వార్టర్లీ వన్స్ కానీ రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. వాళ్ళకి బిజినెస్ ఏది జరగకపోయినా కూడా నిల్ రిటర్న్స్ అన్న ఫైల్ చేయాలి. సో మనం రిటర్న్ ఫైల్ చేయకపోతే మనకి ఇంట్రెస్ట్ లేట్ ఫీ అనేది ఛార్జ్ చేస్తారు. సో కాబట్టి జిఎస్టీలో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్క డీలరు వాళ్ళ బిజినెస్ని బేస్ చేసుకొని, వాళ్ళ టైప్ ఆఫ్ డీలర్ని బేస్ చేసుకొని వాళ్ళు మంత్లీ రిటర్న్స్, క్వార్టర్లీ రిటర్న్స్ ఫైల్ చేసుకుంటారు. మనకి జిఎస్టీలో క్యూఆర్ఎంపీ స్కీమ్ అంటే ఏంటి, ఎవరు తీసుకోవాలి, వాట్ ఈస్ ద క్యూఆర్ఎంపీ స్కీమ్ అన్నప్పుడు క్వార్టర్లీ రిటర్న్ మంత్లీ పేమెంట్ అని అర్థము. దీన్ని ఎవరు తీసుకోవాలి అన్నప్పుడు జిఎస్టీలో రిజిస్ట్రేషన్ చేసుకున్న రెగ్యులర్ డీలరు ఎవరి బిజినెస్ టర్న్ ఓవర్ అయితే 5 crores కంటే తక్కువ ఉంటుందో అటువంటి వాళ్ళు క్యూఆర్ఎంపీ స్కీమ్ ఆప్ చేసుకోవడం ద్వారా వీళ్ళు క్వార్టర్లీ రిటర్న్స్ ఫైల్ చేసుకుంటే సరిపోతుంది. అంటే రెగ్యులర్ డీలర్సే క్యూఆర్ఎంపీ స్కీమ్ తీసుకోవడం ద్వారా క్వార్టర్లీ వన్స్ అంటే 3 monthsకి ఒకసారి జిఎస్టీఆర్ 1, జిఎస్టీఆర్ 3B రిటర్న్ అనేది ఫైల్ చేసుకుంటే సరిపోతుంది. బట్ క్వార్టర్లీ రిటర్న్ మంత్లీ పేమెంట్ అంటున్నారు కదా మేడం, మనం 3 monthsకి ఒకసారి రిటర్న్ ఫైల్ చేసినప్పుడు మంత్లీ పేమెంట్ ఎలా చేస్తాము అంటే, మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. మంత్లీ ఈ మంత్ మీకు ఐటీసీ ఎంత ఉంది, అంటే మీ ఇన్వర్డ్ సప్లైస్ ఎంత ఉన్నాయి, సేల్స్ అవుట్వర్డ్ సప్లైస్ ఎంత ఉందో మీరు క్యాలిక్యులేషన్ చేసుకొని దాన్ని బట్టి పేమెంట్ పే చేసుకోవాలి. సో ఈ మంత్లో మీకు టోటల్ సేల్స్ ఎంత అయింది, మీరు కస్టమర్ నుంచి ట్యాక్స్ ఎంత కలెక్ట్ చేశారు, సో మనం కలెక్ట్ చేసిన ట్యాక్స్ బట్టే మనం ట్యాక్స్ లైబిలిటీ పే చేసుకుంటాము. ఈ మంత్లో మనకి టోటల్ సేల్స్ ఎంత అయింది, దానికి ట్యాక్స్ ఎంత అయింది, ట్యాక్స్ లైబిలిటీ ఎంత పే చేయాలో క్యాలిక్యులేషన్ చేసుకొని మీకు వచ్చిన ట్యాక్స్ లైబిలిటీలో 35% మీరు మంత్లీ పేమెంట్ అంటే చలన్ క్రియేట్ చేసుకొని పేమెంట్ పే చేసేయాలి. బట్ క్వార్టర్లీ వన్స్ థర్డ్ క్వార్టర్లో మీరు జిఎస్టీఆర్ 1 ఫైల్ చేసేసిన తర్వాత 3B ఫైల్ చేసేటప్పుడు మీ ఐటీసీ లైబిలిటీకి సెటప్ చేసుకొని తిరిగి రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. సో మీకు ట్యాక్స్ బర్డన్ అనేది తగ్గుతుంది, ట్యాక్స్ కాంప్లయన్సెస్ అనేది తగ్గుతుంది. సో మీకు కాస్ట్ కూడా, మీరు రిటర్న్ ఫైలింగ్కి పే చేసే కాస్ట్ కూడా మీకు తగ్గుతుంది. సో స్మాల్ బిజినెస్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైనా ఉన్నా, లేకపోతే B2 సేల్స్ మాత్రమే ఉన్న వాళ్ళు ఈ క్యూఆర్ఎంపీ స్కీమ్ తీసుకొని ఈజీగా రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మాకు మేడం B2B సేల్స్ ఉన్నాయి, సో మాకు ఎక్కువ B2B సేల్స్ ఉన్నాయి, మేము మంత్లీ ఐటీసీ క్లెయిమ్ చేసుకుంటాము అన్నప్పుడు మీరు రెగ్యులర్ డీలర్గా ఉండి మంత్లీ రిటర్న్ ఫైల్ చేసుకోవడమే బెస్ట్. జిఎస్టీలో రిజిస్ట్రేషన్ చేసుకున్న రెగ్యులర్ డీలరు ఎవరి బిజినెస్ టర్న్ ఓవర్ అయితే 5 crores కంటే తక్కువ ఉంటుందో అటువంటి వాళ్ళు మీకు క్యూఆర్ఎంపీ స్కీమ్ ద్వారా రిటర్న్ ఫైల్ చేసుకోవాలంటే క్యూఆర్ఎంపీ స్కీమ్ అనేది తీసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. మీకు కావాలంటే క్యూఆర్ఎంపీ స్కీమ్ తీసుకొని క్వార్టర్లీ రిటర్న్ మంత్లీ పేమెంట్ చేసుకోవచ్చు. అలా కాకపోతే మీరు మంత్లీ రిటర్న్స్ కూడా ఫైల్ చేసుకోవచ్చు అండి. క్యూఆర్ఎంపీ స్కీమ్ అంటే ఏంటి, ఎవరు తీసుకోవాలని చెప్పాము. ఈ క్యూఆర్ఎంపీ స్కీము రెగ్యులర్ డీలర్ ఆప్ చేసుకోవడం ద్వారా ఇయర్లీ 4 రిటర్న్స్ ఫైల్ చేసుకుంటే సరిపోతుంది. 3 monthsకి ఒకసారి, 1 yearకి 4 రిటర్న్స్ మాత్రమే ఫైల్ చేయాలి. క్వార్టర్కి ఒకసారి జిఎస్టీఆర్ 1, 3B రిటర్న్ ఫైల్ చేసుకుంటే సరిపోతుంది. అదే మీరు రెగ్యులర్ డీలర్గా ఉండి మీరు మంత్లీ రిటర్న్ ఫైల్ చేసుకుంటే జిఎస్టీఆర్ 1 టోటల్ 12 రిటర్న్స్ ఫైల్ చేయాలి, జిఎస్టీఆర్ 3B 12 రిటర్న్స్ ఫైల్ చేయాలి. టోటల్ 24 రిటర్న్స్ పర్ ఇయర్ ఫైల్ చేయాల్సి వస్తుంది. క్యూఆర్ఎంపీ స్కీమ్ తీసుకోవడం వల్ల ఓన్లీ 4 రిటర్న్స్ ఫైల్ చేసుకుంటే సరిపోతుంది. మీరు క్యూఆర్ఎంపీ స్కీమ్ అనేది మీరు ఈజీగా ఆప్ చేసుకోవచ్చు. జిఎస్టీ పోర్టల్కి లాగిన్ అయ్యి మీరే క్యూఆర్ఎంపీ స్కీమ్ని ఆప్ చేసుకోవచ్చు. మీకు అవసరం లేనప్పుడు తిరిగి రెగ్యులర్ డీలర్గా కూడా మంత్లీ రిటర్న్స్ ఫైల్ చేసుకుంటామని రెగ్యులర్ డీలర్గా కూడా కన్వర్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ సెల్ఫ్ అసెస్మెంట్ బేస్ పైన మనం మంత్లీ ట్యాక్స్ పే చేస్తాము, క్వార్టర్లీ రిటర్న్ ఫైల్ చేసుకుంటాం. సో ఈ స్కీమ్ని ఆప్ చేసుకోవడం ఎలా జిఎస్టీ పోర్టల్లో మనం ఒకసారి చూద్దాం ఇప్పుడు. సో జిఎస్టీ పోర్టల్కి మీరు లాగిన్ అవ్వాలి. ఫస్ట్ ఇక్కడ లాగిన్ క్లిక్ చేసుకొని యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. సో జిఎస్టీలో స్మాల్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నా, లేకపోతే కొత్తగా జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు, B2C సేల్స్ ఉన్న వాళ్ళు
ఈ స్కీమ్ తీసుకోవడం ద్వారా రిటర్న్స్ ఈజీగా ఫైల్ చేసుకోవచ్చు. సో మీరు జిఎస్టీ పోర్టల్కి లాగిన్ అయిన తర్వాత క్యూఆర్ఎంపీ స్కీమ్ ఆప్ చేసుకోవాలి అనుకున్నప్పుడు సర్వీసెస్కి వెళ్ళాలి. ఇక్కడ రిటర్న్స్ తీసుకోవాలి. రిటర్న్స్లో ఇక్కడ చూడండి ఆఫ్ట్ ఇన్ ఫర్ క్వార్టర్లీ రిటర్న్ తీసుకోండి. ఆఫ్ట్ ఇన్ ఫర్ క్వార్టర్లీ రిటర్న్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఫినాన్షియల్ ఇయర్ అనేది చూస్ చేసుకోవాలి. ఏ ఇయర్ కావాలో అది. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. సర్చ్ క్లిక్ చేయండి. ఇక్కడ వీళ్ళు మంత్లీ ఫ్రీక్వెన్సీలో వీళ్ళు రిటర్న్ ఫైల్ చేస్తున్నారు. వీళ్ళు క్యూఆర్ఎంపీ స్కీమ్ అనేది ఆఫ్ చేసుకోలేదు. ఇక్కడ చూడండి Q1 అయితే ఏప్రిల్ టు జూను, Q2 అయితే జూలై టు సెప్టెంబరు, Q3 అయితే అక్టోబర్ టు డిసెంబరు, Q4 అయితే జాన్ టు మార్చ్ ఉంటుంది. ఇలా క్వార్టర్లీ వైజ్ మీరు ఫైల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్ అన్నాము. సో మీరు ఎప్పటి వరకు జూలై 20th లాస్ట్ డేట్ జూలై 11th లోపల మీరు GSTR1 రిటర్న్ ఫైల్ చేసేసుకోవాలి. జూలై 20th లోపల 3B రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. ఇలా క్వార్టర్కి ఒకసారి మీరు రిటర్న్స్ అనేది ఫైల్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇయర్ అనేది ఈ ఇయర్ తీసుకుంటున్నాను. చూడండి 23, 24 సర్చ్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి వీళ్ళు మంత్లీ ఫ్రీక్వెన్సీలో రిటర్న్ ఫైల్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మంత్లీ చూపిస్తుంది. ఆల్రెడీ ఈ జరిగిపోయిన మంత్స్ని మనం చేంజ్ చేయలేము. ఇప్పుడు మనం 4th క్వార్టర్లో ఉన్నాము. ఈ 4th క్వార్టర్ కావాలి అంటే మీరు క్వార్టర్లీ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు మంత్లీ ఫ్రీక్వెన్సీలో ఫైల్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు క్వార్టర్లీ కావాలంటే క్వార్టర్లీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని సేవ్ క్లిక్ చేసేయండి. సేవ్ క్లిక్ చేస్తే మీరు క్వార్టర్లీ స్కీమ్ తీసుకున్నట్టే, అంటే క్యూఆర్ఎంపీ స్కీమ్ తీసుకున్నట్టే అర్థం. ఓకేనా? సో క్యూఆర్ఎంపీ స్కీమ్ ఇప్పుడు ఏ మంత్ నుంచి ఏ మంత్కి అవైలబిలిటీ వీళ్ళకి ఇక్కడ మనకి డ్యూ డేట్ కనబడుతుంది. 22/4 వరకు అవైలబిలిటీ ఉంటుంది. లాస్ట్ డేటు 22/4 సో ఇప్పుడు మీరు క్వార్టర్లీ స్కీమ్ తీసుకోవాలి అనుకుంటే ఇలా క్వార్టర్ పైన క్లిక్ చేసి సేవ్ క్లిక్ చేశారంటే అది క్యూఆర్ఎంపీ స్కీమ్కి మీరు క్యూఆర్ఎంపీ స్కీమ్ ఆఫ్ చేసుకున్నట్టు. మీరు క్వార్టర్లీ రిటర్న్ మంత్లీ పేమెంట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వార్టర్కి నేను క్యూఆర్ఎంపీ స్కీమ్ తీసుకున్నాను. నెక్స్ట్ క్వార్టర్ నుంచి మంత్లీ ఆఫ్ చేసుకోవాలంటే మీకు ప్రాబ్లం ఏముండదు. మళ్ళీ తిరిగి మంత్ పైన క్లిక్ చేసుకున్నారంటే మళ్ళీ రెగ్యులర్గా మంత్లీ రిటర్న్స్ ఫైల్ చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ క్లిక్ చేసి కంటిన్యూ టు డాష్ బోర్డ్ క్లిక్ చేశారంటే తిరిగి అయిపోతుంది. మీరు సెలక్షన్ అవైలబుల్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి ఈ క్యూఆర్ఎంపీ స్కీమ్ అనేది అన్నప్పుడు ఫస్ట్ క్వార్టర్ వచ్చి ఏప్రిల్ టు జూన్ ఉంటుంది. మీరు 1st ఫిబ్రవరి నుంచి 30th ఏప్రిల్ లోపల ఈ స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జూలై టు సెప్టెంబర్ సెకండ్ క్వార్టర్కి వచ్చేటప్పటికి 1st మే నుంచి 31st జూలై లోపల ఆఫ్ చేసుకోవాలి. థర్డ్ క్వార్టర్కి వచ్చేటప్పటికి 1st జూలై నుంచి 31st అక్టోబర్ లోపల ఆఫ్ చేసుకోవాలి. ఫోర్త్ క్వార్టర్కి వచ్చేటప్పటికి 1st నవంబర్ నుంచి 31st జనవరి లోపల ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మనకి ఇప్పుడు ఈ క్వార్టర్కి మనము క్యూఆర్ఎంపీ స్కీమ్ తీసుకోవడానికి ఇంకా డ్యూ డేట్ ఉంది. మనకి క్వార్టర్లీ తీసుకోవచ్చు. ఇలా మీరే కూడా మీరు క్వార్టర్లీ రిటర్న్ కావాలా లేకపోతే మంత్లీ రిటర్న్ కావాలా మీ టర్న్ ఓవర్ని బేస్ చేసుకొని మీరే చూస్ చేసుకోవచ్చు. ఈ మంత్ మీరు క్వార్టర్లీ క్యూఆర్ఎంపీ స్కీమ్ తీసుకొని రిటర్న్ ఫైల్ చేసుకుంటే మళ్ళీ ఈ క్వార్టర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్వార్టర్కి మళ్ళీ మీరు మంత్లీ కూడా చేంజ్ అయిపోవచ్చు. ప్రాబ్లం ఏముండదండి. ఇక్కడ డ్యూ డేట్స్ ఇచ్చేశారు. ఇక్కడ ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి ఈ స్కీమ్ అని కూడా ఇచ్చేశారు. మీరు ఎవరైనా ఇయర్కి సంబంధించి క్యూఆర్ఎంపీ స్కీమ్ అనేది ఆఫ్ చేసుకోవాలి అనుకుంటే సో 31st జాన్ లోపల ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్కి కావాలంటే మళ్ళీ కూడా మీరు దీన్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి స్మాల్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైనా క్యూఆర్ఎంపీ స్కీమ్ ద్వారా రిటర్న్ ఫైల్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీ అంతటా మీరే ఇలా చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ యాన్యువల్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఇచ్చేసారు వాళ్ళు 5 crores కంటే తక్కువగా ఉండే వాళ్ళకి మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుంది. మిగిలిన వాళ్ళకి ఉండదు. సో ఇప్పుడు కంటిన్యూ ఇన్ డాష్ బోర్డ్ క్లిక్ చేస్తున్నాను. యాజ్ యూజువల్గా మీరు రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫినాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ మన బిజినెస్ టర్న్ ఓవర్ 5 crores కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడండి క్వార్టర్ వైజే డిస్ప్లే అవుతుంది. Q1, 2, 3, 4 ఇలాగే డిస్ప్లే అవుతూ ఉంటాయి. మీరు ఏ క్వార్టర్ రిటర్న్ ఫైల్ చేయాలో దాన్ని తీసుకొని ఇక్కడ సర్చ్ క్లిక్ చేసి మీరు రిటర్న్ అనేది ఫైల్ చేసుకోవచ్చు. బట్ మేడం మంత్లీ పేమెంట్ చేయాలంటున్నారు కదా, అది ఎలా చేయాలి అంటే మీరు జిఎస్టీ పోర్టల్కి లాగిన్ అయిన తర్వాత సర్వీసెస్కి వెళ్ళి ఇక్కడ పేమెంట్స్కి వెళ్ళండి. పేమెంట్స్లో క్రియేట్ చలన్ క్లిక్ చేసుకోండి. క్రియేట్ చలన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మంత్లీ పేమెంట్ ఫర్ క్వార్టర్లీ రిటర్న్ ఉంటుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఫినాన్షియల్ ఇయర్ తీసుకోవాలి. ఇక్కడ పీరియడ్ ఏ మంత్ పేమెంట్ మీరు పే చేస్తున్నారో తీసుకోవాలి. సో నేను నవంబర్ మంత్ పేమెంట్ పే చేస్తున్నా.
చలన్ టైప్ వచ్చి 35% ఆఫ్ చలన్ తీసుకోవాలి. చలన్ తీసుకొని ప్రొసీడ్ క్లిక్ చేసుకోవాలి ప్రొసీడ్ క్లిక్ చేసుకుంటానే మనకి చూడండి చలన్ ఇలా డిస్‌ప్లే అవుతుంది. మీరు ఈ మంత్ మీకు ఉన్నటువంటి టాక్స్ లయబిలిటీ ఎంతుందో దాన్ని బట్టి సీజీఎస్టీ ఎంత పే చేయాలి, ఎస్‌జీఎస్టీ ఎంత పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్‌లో మీరు టోటల్ సేల్స్ ఎంత చేశారు, సేల్ చేసినప్పుడు మీకు టాక్స్ లయబిలిటీ ఎంతొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు టాక్స్ లయబిలిటీ ఈ మంత్‌లో 10,000 వచ్చింది. 10,000లో 35% మీరు పే చేయాలి. 35%లో సీజీఎస్టీ, ఎస్‌జీఎస్టీ వేసుకోవాలి ఇక్కడ. వేసుకొని మీరు ఎంత టాక్స్ పే చేస్తున్నారు, సీజీఎస్టీ ఎంత, ఎస్‌జీఎస్టీ ఎంత, ఐజీఎస్టీ ఉంటే ఐజీఎస్టీ కూడా వేసుకొని చలన్ క్రియేట్ చేసుకొని మీ అంతట మీరే పేమెంట్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఈ పేమెంట్ అనేది కూడా ఆన్‌లైన్ పేమెంట్ చేసుకోవచ్చు. బ్యాంక్‌కెళ్ళి కూడా పేమెంట్ చేసుకోవచ్చండి. సో, క్యూఆర్ఎంపీ స్కీమ్ అంటే ఏంటి? అది ఎలా ఉపయోగపడుతుంది? ఎందుకు ఉపయోగపడుతుందో క్లియర్‌గా చెప్పాను. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి యూజ్ అవుతుంది కాబట్టి వీడియోస్‌ని షేర్ చేయండి, లైక్ చేయండి.